హలో వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ. టుడే వీడియోలో మనం ఏప్రిల్ మంత్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ పార్ట్ 3 వీడియో అనేది చూద్దాం. BSNL chairman and managing director PK Porwar has taken over the additional charge of MTNL మహానగర్ టెలిఫోన్ నిగమ్ లిమిటెడ్. ప్రస్తుతం మనకి BSNL భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ యొక్క చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్గా ఉన్న PK పొరవార్ గారికి MTNL మహానగర్ టెలిఫోన్ నిగమ్ లిమిటెడ్కి సంబంధించి కూడా చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్గా అదనపు బాధ్యతలు మనకి ఇవ్వడం జరిగింది. సో ప్రజెంట్ BSNL చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎవరు అన్నా, MTNLకి మనకి అడిషనల్ ఛార్జ్ తీసుకున్న మేనేజింగ్ డైరెక్టర్ మరియు చైర్మన్ ఎవరు అన్నా మనకి PK పొరవార్. ఉత్తరప్రదేశ్ స్టేట్ బికమ్ ద ఫస్ట్ స్టేట్ టు గెట్ ద జియో ట్యాగ్ కమ్యూనిటీ కిచెన్స్. మనకి కమ్యూనిటీ కిచెన్లకు జియో ట్యాగ్ చేసిన మొట్టమొదటి రాష్ట్రం ఏది అంటే మనకి ఉత్తరప్రదేశ్ స్టేట్ అనేది. దీనికి సంబంధించి మనకి 5 డిస్ట్రిక్ట్స్ విచ్ ప్రొడ్యూస్ 12 lakh ఫుడ్ ప్యాకెట్స్ ఎ డే. మనకి 5 జిల్లాలు దాదాపుగా 12 లక్షల ఆహార పొట్లాలు అనేవి ఒక రోజులో మనకి ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. Also tie up with the Google to geomap the locations of all these establishments on the Google Map app for ease of beneficiaries. మనకి బెనిఫిషరీ ఈజీగా ఐడెంటిఫై చేసే విధంగా మనకి గూగుల్ మ్యాప్స్లో ఈ లొకేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మ్యాపింగ్ చేసే విధంగా మనకి గూగుల్తో కూడా ఉత్తరప్రదేశ్ స్టేట్ అనేది టైఅప్ పెట్టుకుంది. సో మనకి జియో ట్యాగ్ కమ్యూనిటీ కిచెన్స్ని కలిగిన ఫస్ట్ స్టేట్ ఏది అని అడిగితే ఉత్తరప్రదేశ్. ఫేస్బుక్ అనౌన్స్డ్ ద లాంచ్ ఆఫ్ ఇట్స్ థర్డ్ పార్టీ ఫ్యాక్ట్ చెకింగ్ సిస్టమ్ ఇన్ బంగ్లాదేశ్. మనకి ఫేక్ న్యూస్ అనేవి ఎక్కువగా వస్తూ ఉంటాయి కదా. ఈ ఫేక్ న్యూస్ను మనకి ఫ్యాక్ట్ చెకింగ్ సిస్టమ్ ద్వారా నిజమా కాదా అని తెలుసుకునే విధంగా ఫేస్బుక్ మనకి థర్డ్ పార్టీ ఫ్యాక్ట్ చెకింగ్ సిస్టమ్ను మనకి ప్రారంభించింది. ఇది ఎక్కడ ప్రారంభించింది అంటే బంగ్లాదేశ్. సో మనకి ఫేస్బుక్ మనకి ఈ ఫ్యాక్ట్ చెకింగ్ సిస్టమ్ని ఎక్కడ ప్రారంభించింది, ఏ కంట్రీలో అని అడిగితే కనుక బంగ్లాదేశ్. రాజస్థాన్ స్టేట్ బికమ్ ద ఫస్ట్ స్టేట్ ఇన్ ద కంట్రీ టు క్యారీ అవుట్ ద ర్యాపిడ్ టెస్టింగ్ ఫర్ కోవిడ్-19. కోవిడ్-19కి సంబంధించి వేగంగా పరీక్షలు నిర్వహించిన దేశంలో మొట్టమొదటి రాష్ట్రంగా రాజస్థాన్ అవతరించింది. సో మనకి ర్యాపింగ్ టెస్టింగ్స్ అనేవి ఫస్ట్ స్టేట్ ఎవరు ప్రారంభించారు అంటే రాజస్థాన్. నెక్స్ట్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇన్ కన్సల్టేషన్ విత్ ద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హ్యాస్ డిసైడెడ్ టు ఇష్యూ ద సోవియట్ గోల్డ్ బాండ్స్. భారత ప్రభుత్వం మనకి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో సంప్రదించి ఈ సోవియన్ గోల్డ్ బాండ్స్ను జారీ చేయడం జరిగింది. ఈ బాండ్స్ అనేవి మనకి ఇష్యూడ్ ఇన్ 6 ట్రాంచెస్ ఫ్రమ్ ఏప్రిల్ 2022 సెప్టెంబర్. మనకి ఏప్రిల్ నుండి సెప్టెంబర్ దాకా మనకి 6 విడతల్లో ఈ గోల్డ్ బాండ్లు అనేవి జారీ చేయడం జరుగుతుంది. సో ఒకసారి ఆ లిస్ట్ చూసినట్లయితే మొట్టమొదటి సిరీస్ 2020-21కి సంబంధించి ఏప్రిల్ 20 నుండి 24 దాకా ఇష్యూ చేస్తారు. సెకండ్ సిరీస్ వచ్చి మే 11 నుండి 15 దాకా, థర్డ్ సిరీస్ వచ్చి జూన్ 8 నుండి 12 దాకా, ఫోర్త్ సిరీస్ వచ్చి జూలై 6 నుండి 10 దాకా, ఫిఫ్త్ సిరీస్ వచ్చి ఆగస్ట్ 3 నుండి 7 దాకా, సిక్స్త్ సిరీస్ వచ్చి మనకి ఆగస్ట్ 31 నుండి సెప్టెంబర్ 4 దాకా 6 ట్రెంచెస్లో మనకి గోల్డ్ బాల్స్ అనేవి జారీ చేయడం జరుగుతుంది. సో దీనికి సంబంధించి కొంత ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే అసలు ఇవి ఏంటి అంటే, ఇన్స్టెడ్ ఆఫ్ బయ్యింగ్ గోల్డ్ ఇన్ ఫిజికల్ ఫామ్ ఇన్వెస్టర్స్ క్యాన్ పార్క్ దేర్ మనీ ఇన్ బాండ్స్ విచ్ ఆర్ బ్యాక్డ్ బై ద గోల్డ్. మనకి జనరల్గా మనకి గోల్డ్ అనగానే మనకి ఏదన్నా ఆర్నమెంట్ కానీ, ఏదన్నా వస్తువులు కానీ, లేదా మనకి 24 క్యారెట్ బిస్కెట్ లాంటివి కానీ గోల్డ్ ఫిజికల్గా మనం బై చేస్తూ ఉంటాం. ఆ విధంగా ఫిజికల్గా బై చేయకుండా మనకి అంటే మనకి పేపర్ రూపంలో అంటే ఒక బాండ్ రూపంలో మనకి గోల్డ్ అనేది ఉంటుంది. ఆ అమౌంట్ మనకి ఇస్తే వాళ్ళు మనకి ఆ అమౌంట్కి తగ్గ గోల్డ్ బాండ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. దాని మీద ఇంట్రెస్ట్ అనేది కానీ, మార్కెట్ రేట్ ఫ్లక్చువేషన్స్ ఇటువంటి వాటి మీద ఆధారపడతాయి. అంటే ఫిజికల్గా మన దగ్గర గోల్డ్ ఉండదు కానీ బాండ్ రూపంలో మనకి గోల్డ్ అనేది ఉంటుంది. ద ఇన్వెస్టర్ విల్ కాంపెన్సేటెడ్ అట్ ఎ ఫిక్స్డ్ రేట్ ఆఫ్ 2.50% per annum పేయబుల్ సెమీ యాన్యువల్లీ ద నామినల్ వాల్యూ. మనకి సెమీ యాన్యువల్లీగా ఈ 2.50% అనేది మనకి ఇంట్రెస్ట్ రేట్ అనేది పే చేయడం జరుగుతుంది. ఇవి బై చేయడానికి మనం మినిమం ఎంత బై చేయాలంటే మినిమం 1 గ్రామ్ అనేది బై చేయాల్సి ఉంటుంది. మ్యాక్సిమం చూసుకుంటే మనకి 4 kg ఇండివిజువల్ మనకి ఎవరైతే ఉన్నారో మనకి సింగిల్ పర్సన్ అనే వాళ్ళు 4 kg దాకా మ్యాక్సిమం బై చేయడానికి అవకాశం ఉంటుంది. ఇన్ కేస్ ట్రస్ట్ లాంటివి అయితే కనుక మనకి మ్యాక్సిమం 20 kgs దాకా కూడా మనకి ఇందులో ఇన్వెస్ట్ చేసే అవకాశం అనేది ఉంది. సో సోవియట్ గోల్డ్ బాండ్లో ఇంట్రెస్ట్ రేట్ ఎంత అంటే 2.50%, మినిమం 1 గ్రామ్, మ్యాక్సిమం 4 kg ఫర్ ఇండివిజువల్, 20 kg ఫర్ ట్రస్ట్. నెక్స్ట్, జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ ఇన్ ఉత్తరాఖండ్ బికమ్ ద ఇండియాస్ ఫస్ట్ క్వారంటైన్ ఫెసిలిటీ ఫర్ యానిమల్స్.
మనకి అమెరికాలో పులికి కూడా మనకి ఈ కోవిడ్-19 అనేది సోకడం జరిగింది కదా! అందుకే మనకి ఇటువంటి యానిమల్స్‌కి కూడా క్వారంటైన్ ఫెసిలిటీ అనేది కల్పించే విధంగా మనకి ఉత్తరాఖండ్ స్టేట్‌లో ఉన్న జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్‌లో ఈ క్వారంటైన్ ఫెసిలిటీ అనేది కల్పిస్తున్నారు. ఓకే. మనకి జంతువుల కోసం భారతదేశం యొక్క మొట్టమొదటి నిర్బంధ కేంద్రం క్వారంటైన్ కేంద్రంగా మనకి ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ అనేది నిలిచింది. సో ఇండియాలో ఫస్ట్ క్వారంటైన్ ఫెసిలిటీ యానిమల్స్కి ఎక్కడ కల్పించారు అంటే జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్. ఈ పార్క్ ఎక్కడుంది అంటే ఉత్తరాఖండ్ స్టేట్. నెక్స్ట్ బిఎస్ఎన్ఎల్ పార్ట్నర్షిప్ విత్ ద స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లాంచ్డ్ ఏ యూపీఐ బేస్డ్ పేమెంట్ ప్లాట్ఫామ్ భారత్ ఇన్స్టాపే. మనకు ఇప్పుడు ఎక్కువ లాక్డౌన్ కారణంగా పేమెంట్స్ అనేవి చేయడానికి ఎక్కువగా అవకాశం లేదు కదా, అందుకే మనకి డిజిటల్గా పేమెంట్లు చేయడం కోసం మనకి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా భాగస్వామ్యంతో బిఎస్ఎన్ఎల్ వచ్చి ఈ యూపీఐ ఆధారిత చెల్లింపుల వేదికైన భారత్ ఇన్స్టాపేను ప్రారంభించడం జరిగింది. సో భారత్ ఇన్స్టాపే యూపీఐ అనేది ఎవరికి సంబంధించింది అంటే బిఎస్ఎన్ఎల్కి సంబంధించింది. సో బిఎస్ఎన్ఎల్కి సంబంధించిన లావాదేవీలన్నీ కూడా యూపీఐ ద్వారా ఈజీగా చేయొచ్చు. దీనికోసం బిఎస్ఎన్ఎల్ ఏ బ్యాంక్తో టైఅప్ పెట్టుకుంది అంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. నెక్స్ట్ అబ్దుల్లాహాబ్ ఐసాయి ఫ్రమ్ అల్జీరియా హ్యాస్ వోన్ ద 13th ఇంటర్నేషనల్ ప్రైజ్ ఫర్ అరబిక్ ఫిషన్. మనకి అల్జీరియా రచయిత అయిన అబ్దుల్లాహాబ్ ఐసాయి 13వ అంతర్జాతీయ అరబ్ ఫిషన్ బహుమతి 2020ని గెలుచుకోవడం జరిగింది. నెక్స్ట్ ఉత్తరప్రదేశ్ స్టేట్ బికమ్ ద ఫస్ట్ స్టేట్ ఇన్ ద కంట్రీ టు స్టార్ట్ ద పూల్ టెస్టింగ్ ఆఫ్ కరోనా వైరస్ శాంపిల్స్. కరోనా వైరస్ నమూనాల పూల్ పరీక్షను ప్రారంభించిన దేశంలో మొట్టమొదటి రాష్ట్రం ఏది అంటే ఉత్తరప్రదేశ్. మనకి పూల్ టెస్టింగ్ అంటే ఏంటి అంటే మనకి ఇండివిజువల్గా ఒక్కొక్క పర్సన్ దగ్గర నమూనాలను సేకరించి వాళ్ళకి కోవిడ్-19కి సంబంధించి పరీక్ష చేసి పాజిటివ్ నెగిటివ్ అనేది చెక్ చేస్తూ ఉంటారు కదా. ఇలా చేయడానికి మనకి ఎక్కువ టైం పడుతుంది. అలా కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 పర్సన్స్ మనకి శాంపిల్స్ అనేవి తీసుకుని ఈ 10 శాంపిల్స్ని మిక్స్ చేసి మనకి కోవిడ్-19 టెస్ట్ అనేది చేసినట్లయితే మనకి ఇది కనుక నెగిటివ్ వచ్చిందంటే ఖచ్చితంగా ఈ 10 మందికి కూడా మ్యాక్సిమం మనకి పాజిటివ్ వచ్చే అవకాశం ఉండదు. ఎందుకంటే మొత్తం అన్ని శాంపుల్ మిక్స్ చేసి టెస్ట్ చేసాం కాబట్టి ఈ 10 మందికి కూడా ఎక్కువ శాతం నెగిటివ్ వచ్చే అవకాశం ఉంది. ఇన్ కేస్ ఈ 10 మందికి మిక్స్ చేసిన శాంపిల్ టెస్ట్ చేసినప్పుడు కనుక మనకి పాజిటివ్ వస్తే కనుక అప్పుడు మళ్ళీ ఇండివిజువల్గా 10 మెంబర్స్కి చెక్ చేయాల్సి ఉంటుంది. దానికి మనకు ఆప్షన్ లేదు. ఇన్ కేస్ నెగిటివ్ వస్తే కనుక మనకి టెస్ట్ చేసే అవకాశం అనేది తొందరగా 10 మందికి ఒకేసారి టెస్ట్ అనేది కంప్లీట్ అయ్యే విధంగా ఉంటుంది కాబట్టి మనకి ఎక్కువ డౌట్ లేని క్యాండిడేట్స్కి సంబంధించి ఈ విధంగా ఒక 10 మెంబర్స్ శాంపిల్స్ అన్నీ కూడా మిక్స్ చేసి టెస్ట్ చేయడం జరుగుతుంది. దీన్నే పూల్ టెస్టింగ్ అని అంటారు. సో నెగిటివ్ వస్తే ప్రాబ్లం లేదు. ఇన్ కేస్ పాజిటివ్ వస్తే కనుక మనం ఇండివిజువల్గా మళ్ళీ 10 మందికి సంబంధించి విడివిడిగా టెస్ట్ అనేవి కండక్ట్ చేయాలి. సో ఈ విధంగా పూల్ టెస్ట్కి సంబంధించి మనకి ఏ కంట్రీలో ఏ ఫస్ట్ స్టేట్ స్టార్ట్ చేసింది అంటే ఉత్తరప్రదేశ్. Center has released the 7,300 crore rupees to the states and union territories under the MGNREJ మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్. మనకి మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలకు సంబంధించి గతంలో ఇవ్వాల్సిన బాకీల కింద 7,300 కోట్ల రూపాయల కేంద్రం విడుదల చేయడం జరిగింది. నెక్స్ట్ ఫార్మా మేజర్ కంపెనీస్ సనోఫీ అలాగే గ్లాస్గో స్మిత్ క్లైన్ జాయిన్ హ్యాండ్స్ టు ప్రిపేర్ ద వ్యాక్సిన్ ఫర్ కరోనా వైరస్. మనకి కరోనా వైరస్కి సంబంధించి వ్యాక్సిన్ సిద్ధం చేయడం కోసం ఫార్మా మేజర్ కంపెనీస్ అయిన సనోఫీ అలాగే గ్లాస్గో స్మిత్ క్లైన్ ఇద్దరు కూడా చేతులు కలపడం జరిగింది. నెక్స్ట్ డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా DCGI హ్యాస్ అప్రూవ్డ్ ద క్లినికల్ ట్రయల్ ప్రపోజల్ ఫర్ ప్లాస్మా థెరపీ సబ్మిటెడ్ బై ద ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్. మనకి ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ICMR సమర్పించిన ప్లాస్మా థెరపీ కోసం క్లినికల్ ట్రయల్ ప్రతిపాదనకు డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా అనేది ఆమోదం తెలపడం జరిగింది. సో ప్లాస్మా థెరపీ అంటే ఆల్రెడీ గతంలో కూడా చెప్పుకున్నాం కదా, మనకి ఎవరైతే కోవిడ్-19 సోకి మనకి పాజిటివ్ వచ్చి చికిత్స పొంది రికవర్ అయ్యి వెళ్ళిపోయిన వాళ్ళు ఉంటారో వాళ్ళు బ్లడ్ తీసుకుని దాని వల్ల ప్లాస్మా అనేది డెవలప్ చేసి మనకి సీరియస్గా ఉన్న కోవిడ్-19 పేషెంట్కి కనుక చికిత్స చేస్తే రికవర్ అయినట్లుగా మనకి కొన్ని కేసెస్ అనేవి రావడం జరిగింది. నెక్స్ట్ ద గవర్నమెంట్ హ్యాస్ ఫార్మ్డ్ ఏ హై లెవెల్ టాస్క్ ఫోర్స్ ఫర్ వ్యాక్సిన్ అండ్ డ్రగ్ టెస్టింగ్ ఫర్ కోవిడ్-19. ద టాస్క్ ఫోర్స్ కో-చైర్డ్ బై ద వినోద్ పౌల్ అండ్ K. విజయ రాఘవన్. మనకి కోవిడ్-19 కోసం టీకా అలాగే డ్రగ్ పరీక్షల కోసం ప్రభుత్వం ఉన్నత స్థాయి టాస్క్ ఫోర్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ టాస్క్ ఫోర్స్ కమిటీ హెడ్స్గా మనకి వినోద్ పాల్ మరియు K. విజయ రాఘవన్ నిలవడం జరిగింది.
ఏ బుక్ టైటిల్ హౌ ద ఆనియన్ గాట్ ఇట్ లేయర్స్. ఓకే, హౌ ద ఆనియన్ గాట్ ఇట్ లేయర్స్. ఈ పుస్తక రచయిత ఎవరు అంటే మనకి సుధా మూర్తి. నెక్స్ట్ బాంబే హైకోర్టు 3 హైకోర్టుకి సంబంధించి నూతన చీఫ్ జస్టిస్లు నియమితులు అవ్వడం జరిగింది. సో బాంబే హైకోర్టుకి సంబంధించి జస్టిస్ దీపాంకర్ దత్తా, అలాగే మేఘాలయ హైకోర్టుకి సంబంధించి బిశ్వనాథ్ సోమాద్దర్, అలాగే ఒరిస్సా హైకోర్టుకి సంబంధించి మహమ్మద్ రఫీక్. ఈ 3 హైకోర్టులకు సంబంధించి న్యూ చీఫ్ జస్టిస్ మనకి అపాయింట్ అయ్యారు. నెక్స్ట్ నేషనల్ అగ్రికల్చర్ మార్కెట్ పోర్టల్ ఇనామ్ టు కంప్లీట్ ద 4 years ఆన్ 14th April 2020. జాతీయ వ్యవసాయ మార్కెట్ పోర్టల్ అయిన ఇనామ్ వచ్చి 14 ఏప్రిల్ 2020 నాటికి 4 సంవత్సరాలు అనేవి పూర్తి చేసుకోవడం జరిగింది. నెక్స్ట్ బీసీసీఐ క్రియేట్స్ టీమ్ మాస్క్ ఫోర్స్ హ్యాస్ బీన్ క్రియేటెడ్ టు స్ప్రెడ్ ద అవేర్నెస్ అబౌట్ వేరింగ్ ద మాస్క్ ఇన్ ద పబ్లిక్ ప్లేసెస్. బహిరంగ ప్రదేశాల్లో ముసుగులు ధరించడం గురించిన అవగాహన కల్పించడం కోసం బీసీసీఐ వచ్చి మనకి టీమ్ మాస్క్ ఫోర్స్, ఓకే, టీమ్ మాస్క్ ఫోర్స్ అనే కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది. మీరు టీవీలో అడ్వర్టైజ్మెంట్ చూసే ఉంటారో, మనకి సచిన్, విరాట్ కోహ్లీ, గంగోలీ ఇలా కొంతమంది మాస్క్స్ అనేవి ధరించి మనకి కనబడుతున్నారు కదా అడ్వర్టైజ్మెంట్లో. సో బీసీసీఐ ఫుల్ ఫామ్ వచ్చి బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా. సో ఈ టీమ్ మాస్క్ ఫోర్స్ అనే క్యాంపెయిన్ని మనకి లాంచ్ చేసింది ఎవరు అంటే బీసీసీఐ. MS ధోని అపాయింటెడ్ యాజ్ ద బ్రాండ్ అంబాసిడర్ ఆఫ్ పోకర్ స్టార్స్ ఇండియా. పోకర్ స్టార్స్ ఇండియా యొక్క నూతన బ్రాండ్ అంబాసిడర్గా మనకి MS ధోని, మహేంద్ర సింగ్ ధోని అపాయింట్ అవ్వడం జరిగింది. రోహిత్ శర్మ అపాయింటెడ్ యాజ్ ద బ్రాండ్ అంబాసిడర్ ఆఫ్ క్రిక్ కింగ్డమ్. మనకి క్రిక్ కింగ్డమ్కి సంబంధించి బ్రాండ్ అంబాసిడర్గా రోహిత్ శర్మ నియమితులయ్యారు. నెక్స్ట్ విశ్వనాథన్ ఆనంద్ బికమ్ ద అంబాసిడర్ ఆఫ్ WWF ఇండియా ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్. మనకి WWF అంటే వరల్డ్ వైడ్ ఫండ్కి సంబంధించి పర్యావరణ విద్యా కార్యక్రమానికి రాయబారిగా మనకి బ్రాండ్ అంబాసిడర్గా చెస్ ప్లేయర్ అయిన విశ్వనాథన్ ఆనంద్ నియమితులయ్యారు. సో ఈ వీక్లో మనకి ఇంపార్టెంట్ 3 బ్రాండ్ అంబాసిడర్ చూసినట్లయితే MS ధోని పోకర్ స్టార్ ఇండియా, రోహిత్ శర్మ క్రిక్ కింగ్డమ్, అలాగే విశ్వనాథన్ ఆనంద్ WWF ఇండియా ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్. Next, the Competition Commission of India approves proposed acquisition of 9.93% stake by the Emerald Sage Investment Limited in Apollo Tyres Limited. మనకి అపోలో టైర్ లిమిటెడ్లో 9.93% వాటాను కొనుగోలు చేయడం కోసం ఎమరాల్డ్ సేజ్ ఇన్వెస్ట్మెంట్ లిమిటెడ్ కంపెనీకి మనకి కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా అనేది ఆమోదం ఇవ్వడం జరిగింది. ఫార్మర్ పాకిస్తానీ ఫస్ట్ క్లాస్ క్రికెటర్ జాఫర్ సర్ఫరాజ్ 50 years become the first professional player in the country to die after contracting the novel coronavirus. పాకిస్తాన్ మాజీ ఫస్ట్ క్లాస్ క్రికెటర్ అయిన జాఫర్ సర్ఫరాజ్ వచ్చి మనకి కరోనా వైరస్ సంక్రమించిన తర్వాత మరణించిన దేశంలో మొట్టమొదటి ప్రొఫెషనల్ ప్లేయర్ అవ్వడం జరిగింది. నెక్స్ట్ S&P స్టాండర్డ్ అండ్ పూర్ కట్స్ ద ఇండియా గ్రోత్ ఫోర్కాస్ట్ టు 1.8% ఫ్రమ్ ద 3.5% ఫర్ ద ఫైనాన్షియల్ ఇయర్ 2020-21. స్టాండర్డ్ అండ్ పూర్ వచ్చి మనకి ఆర్థిక సంవత్సరం 2020-21 సంవత్సరానికి గాను భారత వృద్ధి అంచనాను 3.5% నుండి 1.8%కి తగ్గించడం జరిగింది. సో స్టాండర్డ్ అండ్ పూర్ ప్రకారం గతంలో మనకి 3.5% అంచనా ఉంటే జీడిపి గ్రోత్ రేట్ అనేది, సో మనకి ప్రస్తుతం 1.8%కి ఆర్థిక సంవత్సరం 2020-21కి తగ్గించడం జరిగింది. అదేవిధంగా ఫిచ్ సొల్యూషన్స్ కట్ ద ఇండియన్ ఫైనాన్షియల్ ఇయర్ 2021 జీడిపి గ్రోత్ రేట్ ఫోర్కాస్ట్ టు 1.8% ఫ్రమ్ 4.6%. అలాగే ఫిచ్ సొల్యూషన్స్, మనకి ఫిచ్ వేరు ఫిచ్ సొల్యూషన్స్ వేరు, కన్ఫ్యూజ్ అవ్వకండి. 2020-21 ఆర్థిక సంవత్సరానికి గాను భారత ఆర్థిక వృద్ధి అంచనాను 4.6% నుండి 1.8%కి తగ్గించడం జరిగింది. అలాగే నెక్స్ట్ IMF ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ ప్రాజెక్ట్స్ ద ఇండియన్ జీడిపి గ్రోత్ రేట్ అట్ 1.9% ఇన్ 2020. 2020 ఆర్థిక సంవత్సరానికి గాను భారతదేశ జీడిపి వృద్ధి రేటును 1.9% వద్ద IMF అంతర్జాతీయ ద్రవ్యనిధి ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ అనేది అంచనా వేయడం జరిగింది. ఒకసారి మనకి రీసెంట్గా విడుదల చేసిన రేటింగ్స్ చూసినట్లయితే జీడిపి రేటింగ్ మనకి 2020-21 ఆర్థిక సంవత్సరం ఫైనాన్షియల్ ఇయర్కి ఫిచ్ అంచనా ప్రకారం మనకి 2%, అలాగే ఫిచ్ సొల్యూషన్స్ అంచనా ప్రకారం 1.8%, 1.8%, IMF ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ అంచనా ప్రకారం 1.9%, S&P స్టాండర్డ్ అండ్ పూర్ అంచనా ప్రకారం 1.8%గా మనకి జీడిపి గ్రోత్ రేట్స్ అనేవి ఉన్నాయి.
నెక్స్ట్ యూనియన్ మినిస్టర్ ఫర్ ఫైనాన్స్ అండ్ కార్పొరేట్ అఫైర్స్ నిర్మలా సీతారామన్ పార్టిసిపేటెడ్ ఇన్ ద సెకండ్ ఎక్స్ట్రాడినరీ G20 ఫైనాన్స్ మినిస్టర్ అండ్ సెంట్రల్ బ్యాంక్ గవర్నర్స్ FMCGB మీటింగ్ అండర్ ద సౌదీ అరేబియన్ ప్రెసిడెన్సీ. మనకి జనరల్గా ఈ సంవత్సరం G20 అనేది సౌదీ అరేబియాలో జరగాల్సి ఉంది, కానీ కోవిడ్-19 కారణంగా దీన్ని మనకి ఈ సమిట్స్ అన్నీ కూడా G20 అంటే దీంట్లో మనకి చాలా హెల్త్ మినిస్టర్ మీటింగ్ అని, అలాగే ఫైనాన్స్ మినిస్టర్ మీటింగ్ అని, ఈ విధంగా రకరకాల మీటింగ్స్ అనేవి ఉంటాయి. సో వీటినన్నింటినీ కూడా మనకి విర్చువల్గా కండక్ట్ చేయడం జరిగింది. సో సౌదీ అరేబియా అధ్యక్షతన మనకి జరిగిన రెండవ అసాధారణ G20 ఆర్థిక మంత్రులు మరియు సెంట్రల్ బ్యాంక్ గవర్నర్ల సమావేశంలో మనకి కేంద్ర ఆర్థిక కార్పొరేట్ వ్యవహారాల శాఖ మంత్రి అయిన నిర్మలా సీతారామన్ గారు పాల్గొనడం జరిగింది. నెక్స్ట్ HDFC బ్యాంక్ హ్యాస్ లాంచ్డ్ ఏ క్యాంపెయిన్ #HDFC బ్యాంక్ సేఫ్టీ గ్రిడ్ టు ఎంకరేజ్ అండ్ రీఎన్ఫోర్స్ ద సోషల్ డిస్టెన్సింగ్ వైల్ వెయిటింగ్ అట్ ద షాప్స్. మనకి దుకాణం వద్ద వేచి ఉన్నప్పుడు సామాజిక దూరాన్ని ప్రోత్సహించే విధంగా సోషల్ డిస్టెన్స్ని ఆ HDFC బ్యాంక్ అనేది HDFC బ్యాంక్ సేఫ్టీ గ్రిడ్ అనే ప్రచారాన్ని ప్రారంభించడం జరిగింది. నెక్స్ట్ మినిస్ట్రీ ఆఫ్ టూరిజం లాంచెస్ దేకో అప్నా దేశ్ వెబ్నీర్ సిరీస్. మనకి పర్యాటక మంత్రిత్వ శాఖ మనకి దేఖ్నో అప్నా దేశ్ అనే వెబ్నీర్ సిరీస్ని ప్రారంభించడం జరిగింది. ఇది వెబ్ సిరీస్ కాదు, కన్ఫ్యూజ్ అవ్వకండి. ఇది వెబ్నీర్ సిరీస్ అంటే మనకి విర్చువల్గా మనకి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కానీ ఏదైనా సెమినార్ కానీ కండక్ట్ చేస్తూ ఉంటారు కదా, ఆ టైప్ అనుకోవచ్చు మనకి వెబ్నీర్ సిరీస్ అనేది. సో మనకి టూరిజంకి సంబంధించి డెవలప్ అవ్వడం కోసం మనకి ఇన్ఫర్మేషన్ అందరికీ తెలిసే విధంగా ఈ దేఖ్నో అప్నా దేశ్ అనే వెబ్నీర్ సిరీస్ని మనకి మినిస్ట్రీ ఆఫ్ టూరిజం లాంచ్ చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డి లాంచెస్ COVID-19 పోర్టల్ ఫర్ రిజిస్ట్రేషన్ ఆఫ్ యూనిట్స్ విచ్ ఆర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎసెన్షియల్ మెడికల్ సప్లైస్ అండ్ వైఎస్ఆర్ నిర్మాణ్ పోర్టల్ ఫర్ హ్యాషల్ ఫ్రీ సప్లై ఆఫ్ సిమెంట్ ఫర్ గవర్నమెంట్ ప్రాజెక్ట్స్. అవసరమైన వైద్య సామగ్రిని తయారు చేస్తున్న యూనిట్ల నమోదు కోసం మనకి COVID-19 పోర్టల్లో, అలాగే ప్రభుత్వ ప్రాజెక్టులకు సంబంధించి సిమెంట్ ఇబ్బంది లేకుండా చేయడం కోసం వైఎస్ఆర్ నిర్మాణ్ పోర్టల్ను మనకి ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించడం జరిగింది. సో మనకి ఆంధ్రప్రదేశ్లో 2 పోర్టల్స్ ప్రారంభించారు. ఒకటి COVID-19, 2 వైఎస్ఆర్ నిర్మాణ్ పోర్టల్. వైఎస్ఆర్ నిర్మాణ్ పోర్టల్ వచ్చి మనకి గవర్నమెంట్ కన్స్ట్రక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి మనకి సిమెంట్ అనేది కన్స్ట్రక్ట్ చేయడానికి అవసరం ఉంటుంది కదా, అవి ఇబ్బంది లేకుండా ఉండడం కోసం. రెండోది మనకి వైద్య సామాగ్రి తయారు చేసే యూనిట్లు ఉంటాయి కదా, వాటికి సంబంధించి ఈ 2 పోర్టల్ను లాంచ్ చేయడం జరిగింది. నెక్స్ట్ షెట్లింగ్ టు ద టాప్ ద స్టోరీ ఆఫ్ PV సింధు బుక్ ఆథర్డ్ బై ద కృష్ణస్వామి వి. మనకి షెట్లింగ్ టు ది టాప్ ది స్టోరీ ఆఫ్ PV సింధు పుస్తక రచయిత వచ్చి మనకి కృష్ణస్వామి వి. PV సింధు వచ్చి మనకి ఫేమస్ బ్యాడ్మింటన్ ప్లేయర్. ICICI Bank announced that it has integrated its AI-powered multi-channel chatbot iPal with the world's 2 most popular voice assistant apps, Amazon Alexa and Google Assistant, to enable its retail banking customers to undertake an array of banking services with just a simple voice command. మనకి ఎక్కువగా గూగుల్ అసిస్టెంట్ కానీ యాపిల్లో సిరి, అలెక్సా ఇలాంటివన్నీ కూడా వాయిస్ కమాండ్తో మనం యూజ్ చేస్తూ ఉంటాం కదా. సో మనకి అమెజాన్కి చెందిన ఈ అలెక్సాతో, అలాగే గూగుల్కి సంబంధించిన గూగుల్ అసిస్టెంట్, ఈ రెండింటితో మనకి ICICI బ్యాంక్ టైఅప్ పెట్టుకుని మనకి వాయిస్ కమాండ్ ద్వారా మనకి బ్యాంకింగ్ ఆపరేషన్స్, బ్యాంకింగ్ సర్వీసెస్ పొందే విధంగా ప్రారంభించడం జరిగింది. సో మనకి వాయిస్ కమాండ్తో వాయిస్ బ్యాంకింగ్ని ఇటీవల ప్రారంభించిన బ్యాంక్ ఏది అంటే ICICI బ్యాంక్. దీనికోసం మనకి ICICIకి సంబంధించిన iPal చాట్బోట్ అనేది వర్క్ అవుతుంది. అలాగే ఏ యాప్స్తో ICICI బ్యాంక్ టైఅప్ పెట్టుకుంది అంటే అమెజాన్ వాయిస్ అసిస్టెంట్ అయిన అలెక్సా, అలాగే గూగుల్కి సంబంధించి గూగుల్ అసిస్టెంట్. Goa state to be the first state to integrate the allopathy with Ayurveda to treat the COVID-19 patients. COVID-19 రోగులకు చికిత్స చేయడం కోసం ఆయుర్వేదంతో అల్లోపతిని కలిపిన మొదటి రాష్ట్రంగా గోవా నిలవడం జరిగింది. ఓకే, మనకి అల్లోపతి అంటే ఇంగ్లీష్ మెడిసిన్తో పాటు ఆయుర్వేదం రెండింటిని మిక్స్ చేసి మనకి COVID-19 పేషెంట్ని ట్రీట్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా ట్రీట్ చేస్తున్న మొట్టమొదటి స్టేట్ ఏది అంటే గోవా. ఆరోగ్య సేతు యాప్ బికమ్ ద వరల్డ్ ఫాస్టెస్ట్ యాప్ టు రీచ్ ద 15 మిలియన్ డౌన్లోడ్స్ ఇన్ 13 days. ఆరోగ్య సేతు యాప్ అనేది మనకి COVID-19కి సంబంధించి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లాంచ్ చేయడం జరిగింది కదా. సో దీనికి సంబంధించి మనకి మన చుట్టూ ఎవరైనా కోవిడ్ ఎఫెక్టెడ్ పీపుల్ ఉన్నారా, అలాగే మనకి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎటువంటి ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా యాప్లో ఉంటుంది. ఈ యాప్ అనేది 13 రోజుల్లో 50 మిలియన్ల డౌన్లోడ్లు చేరుకున్న ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన యాప్గా నిలవడం జరిగింది. ఓకే, వరల్డ్ ఫాస్టెస్ట్ యాప్ టు రీచ్ ద 15 మిలియన్ డౌన్లోడ్స్ ఇన్ జస్ట్ 13 days.
వినీత్ అరోరా అపాయింటెడ్ యాజ్ ద ఎండి అండ్ సిఇఓ ఆఫ్ పేటిఎం జనరల్ ఇన్సూరెన్స్. మనకి పేటిఎం జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీకి సంబంధించి ఎండి అండ్ సిఇఓ మేనేజింగ్ డైరెక్టర్ మరియు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా వినీత్ అరోరా నియమితులు అవ్వడం జరిగింది. అలాగే అజయ్ మహాజన్ అపాయింటెడ్ యాజ్ ద ఎండి అండ్ సిఇఓ ఆఫ్ కేర్ రేటింగ్స్. కేర్ అంటే క్రెడిట్ అనాలిసిస్ అండ్ రీసెర్చ్ లిమిటెడ్. అజయ్ మహాజన్ వచ్చి మనకి కేర్ రేటింగ్ యొక్క ఎండి అండ్ సిఇఓ, క్రెడిట్ అనాలిసిస్ అండ్ రీసెర్చ్ లిమిటెడ్ యొక్క రేటింగ్ సంస్థకి సంబంధించి ఎండి అండ్ సిఇఓగా అజయ్ మహాజన్ నియమితులు అవ్వడం జరిగింది. కపిల్ దేవ్ త్రిపాఠి అపాయింటెడ్ యాజ్ ద న్యూ సెక్రటరీ టు ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. భారతదేశ రాష్ట్రపతికి కొత్త కార్యదర్శి సెక్రటరీగా మనకి కపిల్ దేవ్ త్రిపాఠి నియమితులు అవ్వడం జరిగింది. సో ప్రెసిడెంట్ న్యూ సెక్రటరీ ఎవరు అంటే కపిల్ దేవ్ త్రిపాఠి. డిఆర్డిఓ డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ ఇన్ కన్సల్టేషన్ విత్ ద డాక్టర్స్ ఆఫ్ ఎంప్లాయీ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఈఎస్ఐసి హైదరాబాద్ డెవలప్స్ ద కోవిడ్-19 శాంపిల్ కలెక్షన్ కిసో కోవాసాక్. ఓకే, సో ఈ కోవాసాక్ అనే దాన్ని మనకి డిఆర్డిఓ ఈఎస్ఐ డాక్టర్తో సంప్రదించి లాంచ్ చేయడం జరిగింది. ఇట్ ఈస్ డిజైన్డ్ సో దట్ ద కోసిక్ కెన్ బి డిస్ఇన్ఫెక్టెడ్ ఆటోమేటికలీ వితౌట్ ఎనీ హెల్ప్ ఆఫ్ హ్యూమన్ పర్సనల్ బై ది ఇన్హెరెంట్ విజిట్. మనకి ఎవరు మనుషులు కూడా టచ్ చేయకుండా మనకి ఈ కోవిడ్-19కి సంబంధించిన శాంపిల్స్ ఏవైతే ఉన్నాయో వీటిని కలెక్ట్ చేసే విధంగా ఈ కోవాసాక్ను మనకి డిఆర్డిఓ అభివృద్ధి చేయడం జరిగింది. సో ఈ కోవాసాక్ని ఎవరు అభివృద్ధి చేశారంటే డిఆర్డిఓ. ఎవరు కన్సల్టేషన్తో అంటే ఈఎస్ఐ డాక్టర్స్ సలహాతో మనకి దీన్ని లాంచ్ చేయడం జరిగింది. Google has launched Nearby Spot under Google Pay to assist the user to find the local stores selling essentials like groceries that are open amid the lockdown. మనకి లాక్డౌన్ కాలంలో తెరిచి ఉన్న కిరాణా మరియు నిత్యావసర సరుకులు విక్రయించే స్థానిక దుకాణాలను కనుగొనడం కోసం మనకి వినియోగదారులకు సహాయపడే విధంగా గూగుల్కి సంబంధించిన గూగుల్ యాప్లో మనకి నియర్ బై స్పాట్ అనే దాన్ని ప్రారంభించడం జరిగింది. ఇది ఇంకా ప్రారంభించాల్సి ఉంది. అన్ని సిటీస్లో కాకుండా కొన్ని మెయిన్ సిటీస్లో మనకి హైదరాబాద్, చెన్నై లాంటి కొన్ని సిటీస్లో మనకి త్వరలో ఈ నియర్ బై స్పాట్ అనేది ప్రారంభించబోతున్నారు. మనకి యూపీఐ యాప్ అయిన గూగుల్ పే ఉంది కదా, ఇందులోని ఈ ఆప్షన్ అనేది వస్తుంది. ఆ సెలెక్టెడ్ సిటీస్లో మనకి ఈ ఆప్షన్ క్లిక్ చేస్తే మనకి దగ్గరలో ఏవైతే మనకి గ్రాసరీస్ అలాగే ఎసెన్షియల్స్ కావాల్సిన షాప్స్ తెరిచి ఉన్నాయో వాటి ఇన్ఫర్మేషన్ అనేది మనకి తెలుస్తుంది. ఐఐటి రోపార్ పంజాబ్ డిజైన్స్ ద వార్డ్ బోట్ టు డెలివర్ ద ఫుడ్ మెడిసిన్స్ టు ద కోవిడ్-19 పేషెంట్స్. కోవిడ్-19 రోగులకు సంబంధించి ఆహారం అలాగే మందులు అందించడం కోసం ఐఐటి రోపార్ పంజాబ్ మనకి వార్డ్ బోట్ను రూపొందించడం జరిగింది. సో మనకి మనుషులు లేకుండా వార్డ్ బోట్ ద్వారానే ఈ ఫుడ్ మెడిసిన్స్ మనకి కోవిడ్-19 పేషెంట్కి అందే విధంగా ఈ వార్డ్ బోట్ను ఐఐటి రోపార్ పంజాబ్ డెవలప్ చేసింది. అలాగే మనకి రోబోట్ టు సర్వ్ ద ఫుడ్ మెడిసిన్ టు కోవిడ్-19 పేషెంట్స్ ఇన్ జార్ఖండ్ హాస్పిటల్స్. జార్ఖండ్ ఆసుపత్రుల్లో మనకి ఒక 2 హాస్పిటల్లో ఈ కోవిడ్-19 రోగులకు ఆహారం మరియు మందులు అందించడం కోసం రోబోట్లను వినియోగించడం జరిగింది. సో రోబోట్లు మనకి ఏ హాస్పిటల్లో వినియోగించారు అంటే జార్ఖండ్. మణిపూర్ గవర్నమెంట్ లాంచెస్ ఎలక్ట్రానిక్ ఫార్మేట్ ఆఫ్ కామిక్ టెక్స్ట్ బుక్స్. మనకి కామిక్ టెక్స్ట్ బుక్స్ని ఎలక్ట్రానిక్ ఫార్మేట్లో మనకి స్టూడెంట్స్ పిల్లలు ఎవరైతే ఉన్నారో మనకి 5th క్లాస్ 6th క్లాస్ ఇటువంటి చిన్నపిల్లలు ఉంటారు కదా, వాళ్ళకి చదువుకోవడానికి యూజ్ అయ్యే విధంగా కామిక్ టెక్స్ట్ బుక్స్ మనకి ఎలక్ట్రానిక్ ఫార్మేట్లో ఏ స్టేట్ ఇటీవల ప్రొవైడ్ చేసింది అంటే మణిపూర్. ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్ హ్యాస్ లాంచ్డ్ ద 2 పోర్టల్స్. అన్నపూర్ణ పోర్టల్, సెకండ్ వచ్చి సప్లై మిత్ర పోర్టల్. అన్నపూర్ణ పోర్టల్ దేనికి యూజ్ అవుతుంది అంటే ఇట్ విల్ హెల్ప్ ద పీపుల్ టు గెట్ ద నాలెడ్జ్ ఆఫ్ ఫుడ్ ప్రొడక్ట్స్ అండ్ ప్యాకేజ్. మనకి ఫుడ్ ప్రొడక్ట్స్ అండ్ ప్యాకేజ్కి సంబంధించిన నాలెడ్జ్ సంబంధించి హెల్ప్ చేయడం కోసం ఈ అన్నపూర్ణ పోర్టల్. అలాగే సప్లై మిత్ర పోర్టల్ వచ్చి టు ప్రొవైడ్ ద ఫ్రీ హోమ్ డెలివరీ ఆఫ్ ఎసెన్షియల్స్. ఇంపార్టెంట్ ఏదైతే ఉన్నాయో ఎటబుల్స్ లాంటివన్నీ కూడా హోమ్ డెలివరీ చేయడం కోసం ఈ సప్లై మిత్ర పోర్టల్ అనేది యూజ్ అవుతుంది. సో ఈ అన్నపూర్ణ పోర్టల్ సప్లై మిత్ర పోర్టల్ని ఏ స్టేట్ ప్రారంభించింది అంటే ఉత్తరప్రదేశ్. National Institute of Technology Karnataka at Surathkul near here has developed a cost-effective disinfectant chamber that could disinfect personal protective equipment, PPE kits, surgical masks, vegetables, packaged foods and other day-to-day items without causing the damage. మనకి డిస్ఇన్ఫెక్ట్ ఛాంబర్ అనేది అంటే చిన్నగా మనకి ఫ్రిడ్జ్ టైప్లో ఉంటుంది. తక్కువ కాస్ట్లో దీన్ని ఎన్ఐటి కర్ణాటక అంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కర్ణాటకలో డెవలప్ చేసింది. మనకి పర్సనల్ ఎక్విప్మెంట్స్ లాంటివి మనకి పీపీఈ యూనిట్స్, ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్ కిట్స్ కానీ, సర్జికల్ మాస్కులు కానీ, లేదా డే టు డే యూస్ చేసే మనకి ఐటమ్స్ కానీ, వెజిటబుల్స్ కానీ ఇలాంటివన్నీ కూడా మనకి డిస్ఇన్ఫెక్ట్ ఛాంబర్లో మనకి పాడవకుండా పెట్టుకోవడానికి యూజ్ అవుతుంది. టాటా పవర్ బ్యాక్ ద ఎడిషన్ అవార్డ్ ఫర్
సోషల్ ఇన్నోవేషన్ ఫర్ ఇట్స్ క్లబ్ ఎనర్జీ స్విచ్ ఆఫ్ టు స్విచ్ ఆన్ క్యాంపెయిన్. మనకి టాటా పవర్కి క్లబ్ ఎనర్జీకి సంబంధించి స్విచ్ ఆఫ్ టు స్విచ్ ఆన్ క్యాంపెయిన్కి సంబంధించి చేసిన సామాజిక ఆవశ్యకాలకు గాను ఎడిసన్ అవార్డు అనేది లభించడం జరిగింది. సో ఎడిసన్ అవార్డు మనకి ఏ కంపెనీకి వచ్చింది అంటే టాటా పవర్ ఫర్ హిస్ సోషల్ ఇన్నోవేషన్ క్యాంపెయిన్ స్విచ్ ఆఫ్ టు స్విచ్ ఆన్. టూర్ ది ఫ్రాన్స్ పోస్ట్పోన్ డ్యూ టు ద కరోనా వైరస్ పాండమిక్. సో మనకి కరోనా వైరస్ కారణంగా టూర్ ది ఫ్రాన్స్ ఈవెంట్ అనేది వాయిదా పడడం జరిగింది. సో టూర్ ది ఫ్రాన్స్ అనేది దేనికి సంబంధించింది అంటే మనకి ఇది సైక్లింగ్ రేస్కి సంబంధించిన ఈవెంట్. మస్కట్ ఫర్ హ్యాంగ్జౌ చైనా 2022 ఏషియన్ పారా గేమ్స్ ఈజ్ ఫీఫీ బార్డ్. మనకి చైనాలో హాంగ్జోలో 2020లో జరగబోయే ఏషియా పారా క్రీడల కోసం మస్కట్గా మనకి ఫీఫీ బార్డ్ని ఎన్నిక చేయడం జరిగింది. సో మనకి 2022లో ఏషియా పారా గేమ్స్ ఎక్కడ జరుగుతాయంటే హాంగ్జో చైనా. దీని మస్కట్ ఏంటి అంటే ఫీఫీ బార్డ్. ఛత్తీస్గఢ్ గవర్నమెంట్ లాంచ్డ్ ఏ వెబ్సైట్ చాగట్ టు ప్రొవైడ్ ద హోమ్ డెలివరీ ఆఫ్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ డ్యూరింగ్ ద లాక్డౌన్ సమయంలో పళ్ళు మరియు కూరగాయలు ఇంటికే డెలివరీ చేసే విధంగా ఛత్తీస్గఢ్ రాష్ట్ర ప్రభుత్వం ఈ చాగట్ CGHAT అనే వెబ్సైట్ని ప్రారంభించడం జరిగింది. Postal employees including the Gramin Dak Sevak GDS get compensation of 10 lakhs if they affected with the COVID-19. మనకి హెల్త్ వర్కర్స్ కానీ అలాగే ఫ్రంట్ లైన్ వర్కర్స్ కొంతమందిని సెలెక్టెడ్ వాళ్ళకి 50 లక్షలు హెల్త్ ఇన్సూరెన్స్ అనేది ప్రొవైడ్ చేస్తామని చెప్పి కేంద్ర ప్రభుత్వం అనౌన్స్ చేసింది కదా. అలాగే మనకి లాక్డౌన్లో వర్క్ చేస్తున్న గ్రామీణ దాక్ సేవకులు కానీ పోస్టల్ ఉద్యోగులకు గాను మనకి COVID-19 బారిన కనుక పడినట్లయితే వాళ్ళకి 10 లక్షల రూపాయలు పరిహారం అనేది చెల్లిస్తామని చెప్పి గవర్నమెంట్ అనౌన్స్ చేయడం జరిగింది. ఇండియన్ నేవీ ఫార్మ్డ్ ఎయిర్ ఎవాక్యుయేషన్ పాడ్ ఫర్ ద COVID-19 పేషెంట్స్. భారత నావికాదళం మనకి మారుమూల ప్రాంతాల నుండి ఈ COVID-19 రోగులను సురక్షితంగా తరలించడం కోసం ఎయిర్ ఎవాక్యుయేషన్ ప్యాడ్ AEPని ఏర్పాటు చేయడం జరిగింది. సో మనకి పాడ్ అనేది దేంతో తయారు చేస్తారంటే అల్యూమినియం, నైట్రైల్ రబ్బర్ అండ్ పెరిపిక్స్. ఓకే, సో ఎయిర్ ఎవాక్యుయేషన్ ప్యాడ్ను మనకి ఎవరు లాంచ్ చేశారు అంటే ఇండియన్ నేవీ. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా క్యాన్సిల్ ద లైసెన్స్ ఆఫ్ ద ముప్పసా అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్ ఆఫ్ గోవా లిమిటెడ్. మనకి గోవాలో ఉన్న ముప్పసా అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ ముప్పసా అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్ ఆఫ్ గోవా లిమిటెడ్ యొక్క లైసెన్స్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇటీవల రద్దు చేయడం జరిగింది. నెక్స్ట్ వరల్డ్ ఆర్ట్ డే అబ్జర్వ్డ్ ఆన్ 15th ఏప్రిల్. ప్రపంచ కళా దినోత్సవం అనేది ఏప్రిల్ 15వ తారీఖున జరుపుకుంటాం. అలాగే వరల్డ్ వాయిస్ డే 2020 అబ్జర్వ్డ్ ఆన్ ఏప్రిల్ 16. ప్రపంచ వాయిస్ డే అనేది ఏప్రిల్ 16న జరుపుకుంటాం. ఈ సంవత్సరం 2021 థీమ్ ఏంటి అంటే ఫోకస్ ఆన్ యువర్ వాయిస్. వరల్డ్ హెమోఫోలియా డే అబ్జర్వ్డ్ గ్లోబలీ ఆన్ 17th ఏప్రిల్. ప్రపంచ హిమోలియా దినోత్సవం అనేది ఏప్రిల్ 17వ తారీఖున జరుపుకుంటాం. సో బ్లడ్ క్లాటింగ్కి సంబంధించిన డిసీజ్ ఇది. సో ప్రపంచ హిమోఫీలియా దినోత్సవం ఏప్రిల్ 17. వరల్డ్ హెరిటేజ్ డే అబ్జర్వ్డ్ ఆన్ ఏప్రిల్ 18. ప్రపంచ వారసత్వ దినోత్సవం అనేది ఏప్రిల్ 18వ తారీఖున జరుపుకుంటాం. వరల్డ్ లివర్ డే 2020 అబ్జర్వ్డ్ ఆన్ ఏప్రిల్ 19. ప్రపంచ కాలేయ దినోత్సవం ఏప్రిల్ 19వ తారీఖున జరుపుకుంటాం. వరల్డ్ క్రియేటివిటీ అండ్ ఇన్నోవేషన్ డే ప్రపంచ సృజనాత్మకత మరియు ఆవిష్కరణ దినోత్సవం. వరల్డ్ క్రియేటివిటీ అండ్ ఇన్నోవేషన్ డే వచ్చి 21st ఏప్రిల్. అలాగే నేషనల్ సివిల్ సర్వీస్ డే అబ్జర్వ్డ్ ఆన్ 21st ఏప్రిల్. జాతీయ పౌర సేవల దినోత్సవం ఏప్రిల్ 21వ తారీఖున జరుపుకుంటాం. ఓకే, ఇది మనకి ఏప్రిల్ 3వ వారంలో ఉన్న ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అనేవి. సో మన ఛానల్లో కరెంట్ అఫైర్సే కాకుండా క్వాంట్, రీజనింగ్, అలాగే మనకి స్టాటిక్ జీకే ట్రిక్స్, బ్యాంకింగ్ అవేర్నెస్ ఇలా అన్ని రకాల వీడియోస్ కూడా అవైలబుల్గా ఉంటాయి. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే మీరు ప్లేలిస్ట్లోకి వెళ్ళి ఆ వీడియోస్ అన్నీ కూడా చూడొచ్చు. వీడియోస్ అనేవి నచ్చితే తప్పకుండా లైక్, కామెంట్, షేర్ చేస్తూ ఉండండి. మరిన్ని వీడియోస్ మిస్ అవ్వకుండా ఉండడం కోసం తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ మీద కూడా క్లిక్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అండ్ షేర్. థ్యాంక్ యూ.